హలో కాంపిటేటివ్ వారియర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు దినపత్రికల్లో వచ్చిన తాజా వార్త, సర్కార్ బడుల్లో కంప్యూటర్ టీచర్లు తొలి విడతలో 2837 మంది నియామకం. టీజీటీఎస్ ద్వారా భర్తీకి విద్యాశాఖ నిర్ణయం. ప్రభుత్వ పాఠశాలల్లోని కంప్యూటర్ ల్యాబ్లలో పనిచేసేందుకు కంప్యూటర్ టీచర్లు, ఐసీటీ ఇన్స్ట్రక్టర్లను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు పొరుగు సేవల విధానంలో అంటే అవుట్సోర్సింగ్ విధానంలో కొత్త వారిని నియమించనున్నారు. త్వరలో తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ టీజీటీఎస్ ద్వారా ఈ నియామక ప్రక్రియ చేపట్టనున్నారు. ఎంపికైన వారికి గౌరవ వేతనంగా నెలకు 15,000 చొప్పున ఏడాదిలో 10 నెలల పాటు చెల్లిస్తారు. తొలి విడతలో భాగంగా 2837 మందిని, వచ్చే విద్యా సంవత్సరంలో మరో 3,000 మందిని నియమించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 1354 పాఠశాలల్లో అసిస్టెడ్ లాంగ్వేజ్ అండ్ మ్యాథ్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్ను అమలు చేస్తుంది. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి పిల్లలకు గణితం, సైన్స్ పాఠాలు సమగ్రంగా అర్థమయ్యేందుకు ఆన్లైన్ విధానంలో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఖాన్ అకాడమీ తరగతులను ప్రారంభించారు. జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్, నీట్, ఎప్సెట్, క్లాట్ తదితర ప్రవేశ పరీక్షల కోసం ఫిజిక్స్ వాళ్ళ ద్వారా ఆన్లైన్ పాఠాలు అందుబాటులోకి తెచ్చారు. ఇవన్నీ సమర్థంగా అమలు కావాలంటే కంప్యూటర్పై అవగాహన ఉన్న బోధకులు అవసరం. వీరు విద్యార్థులతో పాటు టీచర్లకు కూడా డిజిటల్ టెక్నాలజీ వినియోగించడానికి సహకరిస్తారు. వీరి రాకతో ప్రభుత్వ పాఠశాలలో ఉన్న గ్రీన్ బోర్డు కమ్ టీవీగా ఉపయోగించుకునేందుకు వీలున్న ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ను అధికంగా వినియోగించుకోవడానికి వీలవుతుందని విద్యాశాఖ భావిస్తుంది. ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం కలిపి దాదాపుగా 6,000 మంది కంప్యూటర్ టీచర్లను నియమించేందుకు అవకాశం ఉంది. ధన్యవాదములు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.